హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాతో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోనున్నది భారత ప్రభుత్వం. సుమారు $4 బిలియన్ ఖరీదైన ఆ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు అడ్వాన్స్డ్ దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అల్మాజ్ ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తోంది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, రాడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉంది. అయితే మిసైల్ బెదిరింపుల్ని గుర్తించి ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసిగట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. దాదాపు 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది. ఇటీవల అల్మేజ్ ఆంటే బృందం భారత్లో పర్యటించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సుమారు 60% రేడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్, ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డీఓ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో ప్రదర్శించింది. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తిస్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది. అతి త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుంది. భారత్ వైమానిక దళాన్ని అజేయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతికత అభివృద్ధి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు. భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధికి సాంకేతికతలు లేవు. ప్రపంచంలో అతి కొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక 5.5 జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ను డిఆర్డీఓ డిజైన్ చేసింది. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసీఏ 2034లోగా డెవలప్మెంట్ ట్రయల్స్ను పూర్తి చేసుకోనుంది. వైమానిక దళంలో 2035లో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డిఆర్డీఓ తెలిపింది. తమిళనాడులోని సూలూరులో తరంగ శక్తి పేరిట వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణ రంగ నిపుణులు హాజరయ్యారు. ఇందులో భాగంగా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024 ప్రదర్శనను నిర్వహించారు. ఇందులో డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన 40కి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది. ఇటీవల తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు డిఆర్డీఓ, ప్రైవేట్ సంస్థ ఎల్ఎన్టీ సంయుక్తంగా జోరోవర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని